బీరకాయ కర్రీని సింపుల్ గా తక్కువ మసాలాతో సింపుల్ ప్రాసెస్ గా ఇప్పుడు చేస్తున్నాను. ఇగో బీరకాయని ఇక్కడ అంతా చెక్కు తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ కిలో బీరకాయలు తీసుకుంటున్నాను. ఇది నలుగురు సరిపోతుంది ఒక పూటకి. కిలో బీరకాయ అయినా కర్రీ మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది, మీకు అందరికి తెలుసు కదా. నేను సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బీరకాయ తొక్క తీసి పెట్టుకున్నాను, వీటిని అన్నిటిని మీడియం సైజులో కట్ చేసుకుంటాను. బీరకాయలన్నిట్లని ఇట్లా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకుంటే కర్రీ మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా అన్ని కట్ చేసుకున్నాము. అన్నిటిని ఇలా మీడియం సైజ్ గా కట్ చేసుకోవాలి. బీరకాయలన్నిటిని చూసారా. చెక్కును కూడా పచ్చడి చేస్తారంట, చాలా బాగుంటుంది. నేను వేరే వాళ్ళు చేస్తే తిన్నాను, చాలా బాగుంటది. నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడైనా చూసి ట్రై చేస్తాను. ఎట్లా వస్తుందో మీకు చెప్తాను. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. బీరకాయ కర్రీ ప్రాసెస్ లోకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కొంచెం ఆయిల్, అది కిలో బీరకాయ కదా, కొంచెం ఆయిల్ మంచిగానే తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందాము. వేసుకుందాము. పర్ఫెక్ట్ రాదు, దీనికి ఉల్లిపాయలు వేయడానికి కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బీరకాయ మనం ఎంత కిలో తీసుకున్నాం కదా, క్వాంటిటీ మీరే చూద్దురు కానీ చాలా తక్కువ అవుతుంది అనమాట కర్రీ. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ మంచి మగ్గాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము. ఇది కొత్తిమీర వేసి పట్టుకున్నానండి, అందుకే గ్రీన్ గా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి ఇలా ఉంది అక్క వాళ్ళ ఇంట్లో అనుకోకండి. ఇది నేను ఏంటంటే కొత్తిమీర వేసి పట్టుకుంటాను అనమాట, నాకు అలానే అలవాటు. ఏం చెడిపోదు, మనం కొత్తిమీర వేసినా కూడా ఒక 2 నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో యాడ్ చేసినామంటే అదే ఫ్లేవర్ అలానే టేస్ట్ ఉంటది అనమాట. ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం సిమ్ లో పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టుకొని దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, మీ టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇది కొంచెం స్వీట్ గానే ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేను ఎక్కడైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నాము ఇట్లా మంచిగా అన్ని మిక్స్ అయ్యేటట్లా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ టమాటా వాడట్లేదు, ఎందుకంటే నాకు టమాటా వేస్తే స్వీట్ అనిపిస్తుంది అనమాట బీరకాయలోకి, అందుకని నేను టమాటా వాడట్లేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, కానీ టేస్ట్ అంత బాగోదు అనిపించింది. మంచిగా ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఒకసారి మంచి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయాలన్నమాట. బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, వాటితోనే మంచి చూపిస్తా మీకు. మంచి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇంత ఇప్పుడు బాలలో ఇంత ఉంది కదా, మనం చేసేటప్పటికి ఎంత వస్తుంది తెలుసా, దీంట్లో హాఫ్ కూడా ఉండదు అనమాట, అంత తక్కువ అయిపోతుంది బీరకాయ. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చూద్దామా ఒకసారి. అప్పుడే వాటర్ వచ్చేస్తుంది అనమాట. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఎక్కడ మిస్ చేయకుండా చూపిస్తున్నా కాబట్టి స్కిప్ చేయొద్దండి. మీరు ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే కంటిన్యూగా చూడండి, చాలా చాలా బాగుంటది. సరేనా. చూసారా ఫ్రెండ్స్, బీరకాయ మెత్తబడ్డది కదా, చూడండి
చాలా మటుకు అయిపోయింది, 60-70% అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ అలానే మగ్గిద్దాం అనమాట. నేను వాటర్ వేయలేదు, తర్వాత టమాటా కూడా వాడలేదు. టమాటా వేస్తే చెప్పాను కదా స్వీట్ కి వస్తుంది, చాలా మంచిగా అనిపించేది అనమాట. అందుకని నేను టమాటా వాడలేదు. చూసారా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేసామంటే మనకు సెట్ అయిపోతుంది అనమాట. బీరకాయ మంచిగా అవుతుంది. ఈ పెద్ద పెద్ద పీసెస్ కూడా మంచి బాయిల్ అయితే మీకు చూపిస్తాను నేను. ఇంకొక 10 మినిట్స్ వదిలేద్దాం అలానే. చూద్దాం ఒకసారి. చూసారా సైడ్ కి ఆయిల్ వచ్చేసింది కదా, అయిపోయిందండి. బీరకాయ అవ్వడం అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప నేను ఎటువంటి మసాలా వాడలేదు. చూసారా టేస్ట్ మాత్రం చాలా కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసేసుకున్నాము. కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటది. జొన్న రొట్టెలకి ఇంకా బాగుంటది. చెప్పాను కదా మీకు, చాలా బాగుంటది. అంతేనండి, సింపుల్ గా చేసుకోవచ్చు. సూపర్ గా వచ్చింది. మీకు నచ్చిందా బీరకాయ కర్రీ? ఇదిగో వేడి వేడి అన్నం, కొంచెం బీరకాయ కర్రీ వేసుకొని మీకు టేస్ట్ చెప్తాను ఎలా వచ్చిందో. చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చని వాళ్ళని ప్రాసెస్ లో చేసుకున్నారంటే సూపర్ ఉంటది. చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా వచ్చిందో. చాలా వేడిగా ఉంది అనమాట. ఇది ఇప్పుడిప్పుడే చేశాను కదా, మస్తు వేడిగుంది. సూపర్.